రాజధాని అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి 10 నమూనాలు సిద్ధం చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సంబంధిత కన్సల్టెన్సీ ప్రతినిధులకు సూచించారు. వీటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజధానిలో నీరుకొండ హిల్ ఏరియాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం స్మారకాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. విగ్రహ నమూనా, దాని చుట్టుపక్కల చేపట్టిన నిర్మాణాల మీద కన్సల్టెన్సీ ప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి సచివాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. విగ్రహ నమూనాలు, ఇతర డిజైన్లపై ప్రాథమిక ప్రతిపాదనలు షెలాడియా సంస్థ ప్రతినిధులు వివరించారు. నిర్మాణ ప్రాంతంలో మట్టి పరీక్షలు, ఇతర సర్వేలు చేస్తున్నట్టు చెప్పారు. నమూనాల రూపకల్పన తెలుగుదేశం పార్టీ నేత టీడీ జనార్దన్ సూచనలు పరిగణలోకి తీసుకొని మంత్రి వాళ్ళకి సూచించారు. ఇది ఓవరాల్గా భారీ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు, చాలా మంచిది. నన్ను అడిగితే ఎన్టీఆర్ గారి విగ్రహంతో పాటుగా చంద్రబాబు గారికి సంబంధించినటువంటి విగ్రహం కూడా పెట్టాలి, బ్రతికుండగానే పెట్టాలి. ఎందుకంటే అమరావతి సృష్టికర్త, రూపకర్త ఆయనే. ఇక్కడ ఎన్టీఆర్ గారికి ఏం సంబంధం లేదు. హైదరాబాద్కి వాస్తవంగా ఎన్టీఆర్ గారి పెట్టాలి, ఎందుకని ఆ ట్యాంక్ బండు ఆ ఏరియాలో పెట్టాలి. అందుకని అక్కడ ఎన్టీఆర్ ఘాట్ ఉంది. ఆ ఏరియా అంతా కూడా ఎన్టీఆర్ గారి ఆలోచనతో వచ్చినటువంటి. ఇక్కడ అమరావతి వచ్చేటికి దిశానిర్దేశం, అసలు ఇక్కడ అమరావతి ఏర్పాటు ఇదంతా చంద్రబాబు గారిది పెట్టాలి, రామోజీరావు గారిది పెట్టాలి. ఎందుకు? ఆ పేరు పెట్టింది ఆయన కాబట్టి. ఎన్టీ రామారావు గారిది సరే పార్టీ పరంగా వ్యవస్థాపకుడు కాబట్టి పెట్టడంలో తప్పు లేదు. కానీ అతిపెద్ద విగ్రహం ఏదైనా పెట్టాల్సి ఉందంటే జీవించి ఉండగానే అతిపెద్ద విగ్రహం ఆయన్ని పెట్టడంలో అయితే తప్పు లేదు. ఇక్కడ ఎవరైతే ఆ రూపకర్త ఆయన కాబట్టి